ఇది కదా ఏపీ బ్రాండ్ అని చెప్పి ఈనాడు ఇలా భారీగా ఇంత పెద్ద కథనాన్ని పరిచి రాయడం గురించి నేను ఒక చిన్న వీడియో చేశా కదా. అసలు ఈ కథనం చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది అని అడిగితే మన వ్యూవర్స్ చాలా మంది చాలా విశేషంగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో అనేది నేను చూపిస్తా. ఆ వీడియోలో నేను చివరిలో ఒక మాట చెప్పా కదా, అసలు ఈనాడు ఎలా ట్విస్ట్ చేసింది విషయాన్ని అనేది మీకు అర్థమైందా అని అడిగా కదా. త్వరలోనే నేను వీడియో చేస్తా అన్నా కదా, ఇది అదే. ఇంతకీ ఇది కదా ఏపీ బ్రాండ్ అని ఈనాడు రాసిన కథనం ఏపీకి ఏం చెప్పింది, అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయి, టాక్టికల్ గా వెర్బాటం ని పదబంధాలని ఎలా ట్విస్ట్ చేసింది ఈనాడు. ఇదిగో చూడండి, ఇది కదా ఏపీ బ్రాండ్ అని చెప్పారు. ఇప్పటికే 21 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేసినాయి, 22 లక్షల ఉద్యోగాలు అని ప్రొజెక్ట్ చేశారు కదా. చంద్రబాబు ఈ మధ్యన తరచుగా చెప్తున్న మాట ఇది. 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత. 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా నిజంగానే? మామూలుగా కుదిరినవైతే ఎంఓయూలు కదా. ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందాలు కదా అవన్నీ. అవగాహన ఒప్పందాలు కుదిరితే పెట్టుబడులు వచ్చేసినాయి అని ఇలా ప్రొజెక్ట్ చేస్తుందంటే ఈనాడు. అవగాహన ఒప్పందం కుదురుతుంది ఫస్ట్ అంటే మన వైపు నుంచి వెంటబడ్డమో ఆ వైపు నుంచి ఆసక్తి చూపించడమో ఏదో జరిగితే కనుక అవగాహన ఒప్పందం కుదురుతుంది. అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత ఫీజిబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ చూసుకొని పెట్టుబడులు గ్రౌండింగ్ చేయడానికి రంగంలోకి దిగుతారు. అలాగా ఎంఓయూ నుంచి పెట్టుబడులుగా గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నవి ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే పాసిబిలిటీ అనేది 3 to 6% మధ్య ఉంది. అంటే 100 ఒప్పందాలు కుదిరితే అందులో 3 నుంచి 6 మాత్రమే గ్రౌండ్ అవుతున్నాయి. అలా అవుతున్న వాటిలో కూడా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ లో ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇది ట్రాక్ రికార్డ్. కానీ మన దగ్గర మాత్రం అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు కుదిరితేనే పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్తూ ఉన్నాం. చంద్రబాబు కూడా పదే పదే ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇదిగో ఇలాగా ఇది వేరే సందర్భంలో అన్నారు. మరి అవగాహన ఒప్పందాలని పెట్టుబడులుగా చూపిస్తున్నారేంటి? ఇదే అసలు ట్విస్ట్ కదా. మరి ఒప్పందాలు కుదిరితే పెట్టుబడులు వచ్చేసిన మాట నిజమైతే గనక నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా. అప్పట్లో మీడియా ఏం ప్రచారం చేసిందో కూడా చూపిస్తా. ఇదిగో 2017లో అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా, చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖ పెట్టుబడుల సమ్మిట్ అని పెట్టి అప్పుడు కూడా ఇలాగే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చేశాము అని ఊరు వాడ బాజా మోగించడం చూశాం కదా. చూడండి, అప్పుడు కూడా ఉద్యోగాలు 22 లక్షలే వస్తాయన్నారు. బహుశా 22 అనేది లక్కీ నెంబర్ ఏమో. మరి ఆ 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ గ్రౌండ్ అయినాయండి? 2017 అంటే ఆ తర్వాత 2 ఏళ్లకు పైగా అధికారంలో ఉండుంటారు కదా. ఎన్ని గ్రౌండ్ చేశారు? ఎన్ని వచ్చినాయి? 22 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్ని వచ్చినాయి? ఇలా అడుగుతారనే ఈ కథనంలో చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులన్నింటినీ జగన్ వెళ్ళగొట్టేశాడు అని రాశాడు. చూడండి వ్యూహం ఎంత బలంగా ప్రబలంగా ఉంటుందో. సాధారణ పాఠకుడు ఆ పేపర్ చదివేవాడు అంత తెలివిగా అర్థం చేసుకోలేరు. వచ్చేసి ఇవన్నీ అనుకుంటారు. మరి అప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు కదా, రాలేదే అంటారని అవన్నిటిని వెళ్ళగొట్టేశాడు అని ఇదిగో ఇక్కడ రాశారు. గ్రౌండింగ్ అయినవి గాని చెప్పిన వాటిలో జరిగినవి గాని ఎన్నున్నాయి అనేది చూడడానికి నేను ఇంతకు ముందు చాలా సార్లు కోట్ చేశాను. కడపలోను కర్నూలులోను 2 జిల్లాల్లో, ఒకటి కాదు 2 జిల్లాల్లో స్టీల్ ప్లాంట్లు వస్తాయి అని ప్రచారం చేశాం కదా, శంకుస్థాపనలు కూడా చేశాం కదా. మరి వాటిని కూడా జగన్ వెళ్ళగొట్టేశాడా? జగన్ ఖాతాలో వేసేయటమే. జగన్ దగ్గర ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో వేసేయటమే అన్ని, అంతేనా? ఇలా అడిగితే మరి జగన్ కూడా 2023లో ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టాడు కదా, మరి ఆ సంగతి ఏంటంటారా? అది కూడా మాట్లాడదాం. ఎందుకు వదలలా? ఇదిగో 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినాయి అని చెప్పాడు, ఎంఓయూలు అని చెప్పారు వాళ్ళైతే. ఆ తర్వాత 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి వీటి వల్ల అని చెప్పాడు. అందులో కొన్ని బ్రాండ్స్ ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి మన దగ్గర. ఇదిగో రెన్యూ అనేది అప్పుడు కనపడింది కదా, ఇక ఇప్పటికీ ఆ రెన్యూ పెట్టుబడులు కనపడుతూ ఉన్నాయి. ఆ మధ్యన కాకినాడలోనే ఎక్కడో ఈవెంట్ కూడా నిర్వహించారు ఈ మధ్యన ఈ ప్రభుత్వం. అంటే అందులో గ్రౌండ్ అయినవి కొన్ని ఉన్నాయి అని చెప్పడానికి అదొక నిదర్శనం కదా. ఆ తర్వాత అదే సమ్మిట్ లో డేటా సెంటర్ కి సంబంధించిన డెవలప్మెంట్లు జరిగి ఉంటాయి. Adani is proud to partner with Google to build India's largest AI data center campus in Visakhapatnam. ఆయన ఆదిత్య మిట్టల్, ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్ లో డావోస్ లో. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లాంటివి కూడా అప్పుడే కమిట్ అవటం కనబడుతుంది. అవి విశాఖలో గ్రౌండ్ అవటం, ఇదిగో హిందూ పేపర్ ఇది, గ్రౌండ్ అవటం ఉంది కదా. అంటే కొన్ని ఉన్నాయి. నేను చెప్పా కదా, ఇండియన్ యావరేజ్ 100 ఒప్పందాలు కుదిరితే 3 to 6% డిపెండింగ్ అపాన్ ద పాసిబిలిటీస్ అని ప్రాక్టికల్ రియాలిటీ తెలిసిన వాళ్ళు చెప్తారు. జనరల్ గా మనం సెర్చ్ చేసి చూస్తే అది ట్రాన్స్ఫార్మ్ అయ్యేవి దశల వారీగా జరుగుతాయి, స్పెసిఫిక్ గా చెప్పలేము అని గూగుల్ మనకి రిప్లై ఇస్తుంది. పరిపాలన పద్ధతులు అర్థమైన వాళ్ళు, ప్రాక్టికాలిటీ తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రియల్ టెండెన్సీ చూడగలిగిన వాళ్ళు ఈ విషయాన్ని
ఒప్పుకుని తీరుతారు కదా. మరి వాస్తవాలు ఇలా ఉంటే మనమేంటి ఒప్పందాలు కుదిరితే వచ్చేసినాయి పెట్టుబడులు అని చెప్తున్నాము. పైగా ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇండియా మీద గట్టిగా పడతా ఉంది కదా. ఛాలెంజ్ ఏంటి? ఒకటి, కొత్త ఇన్వెస్ట్మెంట్ రాకపోవటము. మనం ఇంతకు ముందు కీటాక్స్ లో మాట్లాడుకున్నాం, ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూటెడ్ అయిపోయింది, మ్యూటెడ్ అని చెప్పుకున్నాం కదా. 10-12 ఏళ్ల డేటా చూస్తే ఇదే అర్థమవుతోంది అని. పైగా ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఇండియన్ ఎకానమీకి, స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని ఫారెన్ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. అందుకే కదా విదేశీ మారక ద్రవ్యం మనకి వచ్చేది తక్కువ అయిపోయింది, పోయేది ఎక్కువ ఉంది అని కదా ఇప్పుడు ఉలిక్కిపడి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. కేంద్రం చెప్తా ఉంది కదా, पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है हमें वो मुद्रा भी बचानी है. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇండియాలో ఉన్న కండిషన్లు బట్టి చూస్తే దేశంలో వచ్చే పెట్టుబడులు చాలా తక్కువ అని అర్థమవుతా ఉంది. కానీ మనం మాత్రం ప్రచారాల విషయంలో మీడియా ఎంత టాక్టికల్ గా రిపోర్టింగ్ ని ట్విస్ట్ చేసింది, ఒప్పందాలు కుదిరితే పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్తా ఉంది అనేది ఈ వార్త చూస్తే అర్థమవుతా ఉంది కదా. మరి ఈనాడు రాసింది మీకు అర్థమైందా అని నేను మిమ్మల్ని అడిగాను కదా. అడిగితే మీలో చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఏంటి ఇప్పుడు ఈనాడు కొని చదవమంటారా మమ్మల్ని అని, ఈనాడు చదవట్లేదు మేము అని చెప్పడానికి కొంతమంది ట్రై చేశారు. ఇదిగో ఇంకొంతమంది అయితే వాళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పారు అని మాట్లాడడానికి ఇంకొంతమంది ట్రై చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఇలా కేవలం పబ్లిసిటీ అండ్ మీడియా హడావిడి తప్ప వాస్తవాలు ఎక్కడున్నాయి అని చాలా మంది మాట్లాడారు కదా. ఇదిగో వన్ బై వన్ ఇందులో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉన్న కామెంట్స్ అన్ని నేను చూపిస్తా ఉన్నా కదా. అంటే మీడియా హడావిడి చేస్తా ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రకటనలు చేస్తా ఉన్నారు, జనం చూడబోతే ఆ ప్రకటనల విషయంలో హడావుడి విషయంలో గొప్ప క్లారిటీతోనే ఉన్నారు అని ఈ రియాక్షన్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ తెలిసినా గానీ ఎందుకు ఇలా చేస్తారు? ఇదే అసలు పాయింట్. ఎందుకో తెలుసా? ఇది మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ. చాలా లేయర్లు ఉంటాయి ఇందులో. ముందు ఇలా పేపర్ లో రాసేయటం అనేది ఒక బేస్ క్రియేట్ చేయటం. ఈ బేస్ చూసి ఇదే నిజమని నమ్మి లేదంటే నమ్మించడానికి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఇదిగో ఈ బ్రాండ్ తీసుకొచ్చారు, ఇదిగో ఇక్కడ ఇది వచ్చేసింది, ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి అని ఆర్గ్యూ చేసి ఎదుటోళ్ళ మీద పడుతూ ఉంటారు, ప్రచారం గుప్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైనా వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏఐలోనో గూగుల్లోనో సెర్చ్ చేశారనుకోండి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే 22 లక్షల కోట్లు అని ఇదిగో ఈ ఈనాడు లాంటి కథనాలను తీసుకొచ్చి చూపిస్తుంది గూగుల్. అంటే చూడండి ఆలోచనని ఎంత టాక్టికల్ గా ట్విస్ట్ చేస్తున్నారు. ఓ పక్కన సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, సమర్థించేవాళ్ళు భుజాన వేసుకుంటారు, ఒప్పందాలు కుదిరిపోతే పెట్టుబడులు వచ్చేసినాయి అనే ఆర్గ్యుమెంట్ ని. ఇంకో పక్కనేమో ఏఐని అడిగినా కూడా ఇదిగో ఇన్ని వచ్చినాయి అని దానికి ఉన్న అల్గారిథం బట్టి అది చూపిస్తుంది మనకి. అంటే పెట్టుబడులు తెచ్చేసాము అనే ఆర్గ్యుమెంట్ జనంలోకి వెళ్ళిపోతుంది. మరి అందులో ఎన్ని గ్రౌండ్ అవుతాయి అనేది గత అనుభవాలను బట్టి చూడాల్సిందే, లేదంటే అలా నోరు తెరుచుకుని ఎదురు చూడాల్సిందే. మరి గతంలో చేశారు పెట్టుబడుల సమ్మిట్ లో, అప్పుడు రాలేదు కదా అంటే ఇదిగో అలాగా ఎవరి దగ్గర జోలు ఉంటుంది మన రాజకీయ ప్రత్యర్థుల దగ్గర, వాళ్ళ జోల్లోకి వేసేస్తాం. అదంతా వాళ్ళ వల్ల రాలేదు అని చెప్తూ ఉంటాం. నిజానికి మన చరిత్రలో ఎప్పుడైనా వరుసగా చెప్పిన వాటిల్లో కొంతైనా సగమైనా లేదంటే 35% అయినా పాస్ మార్క్ కదా, అంత పర్సెంట్ అయినా తీసుకొచ్చిన చరిత్ర, మార్పు చేసిన చరిత్ర ఏమైనా ఉందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఇది రాజకీయం కాదు. మీరు వైసీపీని అభిమానించండి, టీడీపీని అభిమానించండి, ఎవరినైనా వ్యతిరేకించుకోండి, మీ ఇష్టం, అది మీ ఓపిక. ఇండియాలో పారిశ్రామిక రంగంలో, ఇండస్ట్రియలైజేషన్ లో, కంపెనీల్లో టాప్ 5 టాప్ 6 లో ఏమున్నాయి అని తీస్తే ఇదిగో చూడండి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల పేర్లు వస్తున్నాయి. వీఆర్ నో వేర్ అరౌండ్. ఇలాంటి విషయాల్లో ఎఫర్ట్స్ పెట్టడం మాని కేవలం ప్రచారాలకే పరిమితం అయిపోతే దెబ్బతినేది రాష్ట్రం. ప్రజలు మాత్రం రాజకీయ మత్తులో పడి పార్టీల వారీగా విడిపోయి వీళ్ళని వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి కదా. మీరైతే ఏమంటారు? పెట్టుబడుల ఒప్పందాలు కుదిరితేనే, ఎంఓయూలు కుదిరితేనే పెట్టుబడులు వచ్చేసినాయి అన్నంతగా హడావిడి చేస్తా ఉన్నారు అంటే మీడియా జనం కళ్ళకి ఆలోచనలకి గంతలు కడతా ఉందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీటాక్స్.